మష్రూమ్ కినోవా బిర్యానీ. మష్రూమ్ కినోవా బిర్యానీ. ఎస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రెసిపీ వచ్చేసి. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మన మష్రూమ్స్, అలాగే ఉడకబెట్టుకున్న కీన్వానా? ఎస్, అవును, ఆల్రెడీ మనం కీన్వాని కుక్ చేసుకుంటాం. ఏమైనా నానబెట్టుకోవాలా అవసరం లేదా? సో కీనోవా ఎప్పుడైనా సరే, కీనోవా అండ్ మిల్లెట్స్ రెండు కూడా మనం ముందుగానే నానబెట్టేసి కుక్ చేస్తే ఏంటంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఓకే, అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అండ్ ఆనియన్స్, టమాటోస్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ అండ్ ఆయిల్. ఎస్, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మష్రూమ్స్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. Sure. ఓకేనా? సో ఒక మిక్సీ బౌల్. సో ఫస్ట్ ఇందులో కొంచెం పెరుగు వేసేసుకుంటున్నాం. ఒక స్పూన్. ఇందులోనే స్పైసెస్ కూడా వేస్తున్నాము. కొంచెం ధనియా పౌడర్, ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేద్దాం ఫస్ట్. సో బేసికలీ మనం ముక్కలకి పట్టించేస్తాం అన్నమాట. ఎస్, అవును. సో చక్కగా డైల్యూట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం మష్రూమ్స్ కూడా వేసేద్దాం. ఓకే, అలాగే పుదీనా కూడా. ఓకే, పుదీనాని కూడా కట్ చేసుకుని పెట్టేసుకో. ఎస్, ఇది సుమారు ఎంతసేపు మ్యారినేట్ అవ్వాలి? సో ఇదొక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ అయినా సరిపోతుంది. లేదంటే మనం ముందుగానే ఎలాగో కట్ చేసుకొని పెట్టేసుకున్నాము, ఒక 5 to 10 minutes మ్యారినేట్ అయినా సరిపోతుంది. ఓకే, అండ్ మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది మనం అసలు తెలుసుకోవటం ఎట్లా? దీనికి కూడా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? షుగర్ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా మనం 3 months ఒకసారి HbA1c టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది తప్పకుండా మనం జనరల్ హెల్త్ చెకప్ చేసుకునేటప్పుడు అది తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. దాంట్లో ఆ టెస్ట్ లో ఒకటి మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఫుడ్ ప్రాపర్ గా టైంకి తినకపోతే కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, స్వెట్ ఎక్కువగా రావడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, అండ్ ఫ్రీక్వెంట్ గా దాహం వేయడం, అండ్ ఎంత తిన్నా కొంతమందికి ఆకలిస్తూ ఉంటుంది, అండ్ వెయిట్ పెరిగిపోతా ఉంటారు, కొంతమంది వెయిట్ తగ్గుతూ ఉంటారు. సో వాళ్ళు ఇలాంటి ఏదైనా మిక్స్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. అండ్ సిమ్టమ్స్ లేకపోయినా సరే జనరల్ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ కొంచెం వెయిట్ కూడా బాగా పుట్ ఆన్ అయిపోతున్నప్పుడు కూడా అలా కూడా అనుకోవచ్చా? ఎస్, వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి మనకు బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ డయాబెటిక్, ఫీమేల్స్ కి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, అండ్ కార్టిజాల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. సో ఇవన్నీ కూడా అంటే కార్టిజాల్ కానీ, వైటమిన్ డి కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా లింక్డ్ ఇన్ లో ఉంటాయి. అవునవును. సో ఇవన్నీ కూడా మనం ఒక ప్రాపర్ బేసిక్ టెస్ట్ చేస్తే గానీ ఇది మనం రూట్ అవుట్ చేయలేము అనమాట. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఒక స్పూన్, ముందుగా కొంచెం నూనె, సో ఫస్ట్ బిర్యానీ ఆకులు, అలాగే హోల్ గరం మసాలా, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. సో దీనికి బిర్యానీ కాబట్టి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ. ఎస్, ఇందులో కూడా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు టమాటో ముక్కలు కూడా.
ఇందులో స్పైసెస్ కూడా వేసుకుందాం. ఇంకొక స్పూన్. సో ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. దీంట్లో మనము మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అది వేసేద్దాం. సో ఆకుల్లో మనం ఒక్క పుదీనానే వేసుకున్నాం కదా దీంట్లో. ఎస్, అవును. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని చక్కగా మగ్గించుకుందాం. అలాగే సో ఇది సుమారు మనకు ఒక 5-10 minutes అయితే టైం అయితే పడుతుంది కదా. సో పల్లవి చూసేద్దామా మగ్గిందో లేదో? యా, చూసేద్దాం. యా, కంప్లీట్ గా సాఫ్ట్ గా అయిపోయాయి. అండ్ మష్రూమ్స్ నుంచి కూడా కంప్లీట్ గా వాటర్ అంతా కూడా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ కినవా కూడా వేసేద్దాం. ఒక స్పూన్. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా పల్లవి? యా, ఫైనల్లీ మనము కొత్తిమీర గార్నిషింగ్ అప్పుడు వేసుకుందాం. ఒక 2 minutes వెయిట్ చేద్దాము. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కినవాకి చక్కగా పట్టేస్తాయి. షూర్. సో మూత పెట్టేసేనా? యా, మూత పెట్టేసేయండి. ఓకే. సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు మెడికేషన్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే జస్ట్ డైట్ తోనే మేనేజ్ చేసేస్తారా? ఇట్స్ డిపెండ్ ఆన్ దేర్ హెల్త్ కండిషన్ కూడా ఉంటుంది. ఇంకా దేని ద్వారానైనా వాళ్ళకి అలా షుగర్స్ రేజ్ అవుతున్నాయి అని అంటే ముందుగానే కొంచెం కంట్రోల్ చేయడానికి ఇస్తారు. బట్ మాక్సిమం మెంబర్స్ కి అయితే అసలు ఉండదు. డైట్ అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ డయాబెటిక్ సిచ్యువేషన్స్ కి మన ఫ్యామిలీ హిస్టరీ కూడా తోడవుతుందా? ఉంటుంది, తప్పకుండా. సో ఇది మనకు జెనెటిక్ తరపు నుంచి ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మనకు హాస్పిటల్ వెళ్ళగానే అడిగేది కూడా అదే, ఫ్యామిలీ హిస్టరీలో ఏమేమి ఉన్నాయని. సో ఫ్యామిలీ హిస్టరీ ద్వారా మనకు క్యాన్సర్ రావచ్చు, కిడ్నీ డిసీజ్ రావచ్చు, డయాబెటిక్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజెస్, ఓకే, ఇవన్నీ కూడా మనకు ఫ్యామిలీ నుంచి లీడ్ అవుతాయి. ఒబేసిటీ కూడా. ఓకే, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందేమో, చూద్దామా? యా, చూసేద్దాం. పర్ఫెక్ట్ గా స్పైసెస్ అన్ని కూడా బ్లెండ్ అప్ అయిపోయాయి. అయిపోయినట్టేనా పల్లవి? యా, అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, మష్రూమ్ కినవా బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, మష్రూమ్ కీన్వా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మష్రూమ్ కీన్వా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్ ముక్కలు, నూనె, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉడికించుకున్న కీన్వా, కొత్తిమీర. మష్రూమ్ కీన్వా బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత అందులో మష్రూమ్ ముక్కలు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి కూడా వేసి ఆ తర్వాత కలిపి పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కీన్వా కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో సర్వింగ్ చేసుకుంటే మష్రూమ్ కీన్వా బిర్యానీ రెడీ.